కుంభరాశి వారు పొరపాటున కూడా ఈ రాశి వారిని అస్సలు వివాహం చేసుకోకూడదు. అలా జరిగితే వీరి జీవితమంతా నరకమే. మరి కుంభరాశి వారు చేసుకోకూడనటువంటి ఆ రాశి వారు ఎవరు? అసలు కుంభరాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవాలి? దీంతో పాటుగా ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే కలిసొస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. హైందవ సాంప్రదాయంలో వివాహం అనేది చాలా గొప్ప విషయం. ఈ తంతు కూడా ఇరు కుటుంబ సభ్యులు చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే అందరిలా కంటే కూడా ఈ మ్యారేజెస్ అనేవి చాలా స్పెషల్ గా ఉంటాయి మనకి హిందూ మ్యారేజెస్. ఎందుకంటే 4-5 రోజుల పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే అందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ హిందూ ధర్మ ప్రకారం, హైందవ ధర్మ శాస్త్రాల ప్రకారం జరిగే వివాహం చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ వివాహానికి ముందు చూసేటటువంటి జాతకాల విషయం కూడా మన పెద్దలు చాలా ఆలోచించి ఆచితూచి వివాహాలు చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఈ యొక్క వివాహ విషయంలో ఏ రాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చూసేద్దాం. మేషరాశి. మేషరాశి వారు ధనుస్సు లేదా కుంభరాశి వారిని వివాహం చేసుకోవచ్చు. మేషరాశి గల వ్యక్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా, బోల్డ్ గా ఉంటారు. ఎందుకంటే వారు ప్రశాంతమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. అందువల్ల వారు ధనుస్సు లేదా కుంభరాశి కలిగి ఉన్నటువంటి వారిని ఒకరిని ఎంచుకోవాలి. ధనుసు రాశి వారు ఎల్లప్పుడూ స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఎలాంటి సంఖ్యలు లేని జీవితాన్ని గడుపుతారు. ఎక్కువగా యాదృచ్ఛికతను ఇష్టపడతారు. అంటే అప్పటికప్పుడు జరిగిందే అన్నట్టుగా ఉండేదాన్ని ఇష్టపడతారు. మరోవైపు కుంభరాశి వారు అలుపెరుగని వారు. ఎంత పనైనా చేయగలుగుతారు. వీరు కొంచెం ఎక్కువగానే స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారు కర్కాటకం లేదా వృశ్చిక రాశి వారిని చేసుకోవాలి. ఎందుకంటే వృషభ రాశి వారు మృదువైన స్వభావం కలిగి ఉంటారు. సున్నితమైన వ్యక్తిత్వం అంటే ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా మొండి పట్టుదల ప్రదర్శిస్తారు. అందువల్ల వారు కర్కాటకం లేదా వృశ్చిక రాశి గల వారిలో ఒకరిని ఎంచుకోవాలి. కర్కాటక రాశి వారు విశ్వసనీయంగా, సున్నితంగా ఉంటారు. తమ భాగస్వామి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. అటు వృశ్చిక రాశి వారు భాగస్వామి పట్ల చాలా రక్షణాత్మకమైన వైఖరిని కలిగి ఉంటారు. అంటే వారి యొక్క భాగస్వామిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక మిథున రాశి వారు కుంభ లేదా ధనుసు రాశి. మిథున రాశి వారు స్వేచ్ఛగా జీవించే స్వభావం కలిగి ఉండటంతో ఈ రాశి వారు వినోదాత్మక భాగస్వామిని కోరుకుంటారు. అందువల్ల వీరు కుంభ లేదా ధనుసు రాశి గల వ్యక్తుల్లో ఒకరిని ఎంచుకోవచ్చు. కుంభరాశి వారు ఎక్కువగా సృజనాత్మకత భావాల్ని కలిగి ఉంటారు. కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో మిథున రాశి గల వ్యక్తుల మనస్తత్వానికి మ్యాచ్ అవుతారట. అటు ధనుసు రాశి వారు కూడా సామాజిక జీవితానికి విలువిస్తారు. సాహసాల జోలికి వెళ్ళడానికి ఇష్టపడరు. వీరు స్వేచ్ఛగా ఆలోచిస్తారు కాబట్టి మిథున రాశి గల వారికి మంచి చాయిస్. ఇక కర్కాటక రాశి, సింహ లేదా వృషభం. కర్కాటక రాశి వారు సున్నిత మనోభావాలు కలిగి ఉంటారు. భాగస్వామికి అవసరమైనటువంటి ప్రేమ, వారిపై గల శ్రద్ధ వీరికి తెలుసు. కాబట్టి మిమ్మల్ని బ్యాలెన్స్ చేసే సింహరాశి లేదా వృషభ రాశి గల వ్యక్తులతో ఒకరిని మీరు ఎంచుకుని పెళ్లి చేసుకోవచ్చు. సింహరాశి గల వారు దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అధిగమిస్తారు. వృషభ రాశి వారు కూడా మొండి పట్టుదలతో దేన్నైనా సాధిస్తారు. అందువల్ల ఎదుటి వారి ప్రేమను సాధించగలుగుతారు. ఇక తరువాతి రాశి సింహరాశి, మీనం లేదా తుల. సింహరాశి వారు కొంచెం గర్వంగా ఉంటారు. అంతేకాకుండా వీరికి అహంభావం కూడా ఉంటుంది. కాబట్టి వీరికి మీనరాశి లేదా తులారాశి గల వ్యక్తులలో ఒకరు అవసరం. మీనరాశి గల వారు బంధాలు గౌరవిస్తారు. భాగస్వామికి సంతోషాలు ఇవ్వడానికి, వాళ్లకు సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. తులారాశి వారు ఎప్పుడూ ప్రశాంతంగా, పరిణితి చెందిన వ్యక్తిత్వంతో ఉంటారు. కాబట్టి వీరు సింహరాశి వారిని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇక కన్యారాశి, వృషభం లేదా మకరం. కన్యారాశి వారు ఆచరణాత్మక, శక్తివంతమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎక్కువగా రక్షణ, భద్రత అనేవి అవసరం. కాబట్టి వీరికి వృషభ రాశి లేదా మకర రాశి గల ఆదర్శవంతమైన వివాహ భాగస్వాములు అవసరం. వృషభ రాశి వారు జీవితకాలం పాటు సంతోషం అందించడంతో పాటుగా నిబద్ధతను కలిగి ఉంటారు. అటు మకర రాశి వారు కూడా విలువల్ని, సిద్ధాంతాలని కలిగి ఉండి వాటి భాగస్వామితో పంచుకుంటారు. దీంతో ఈ రెండు రాశుల వారు కన్యా రాశి వారికి మంచి చాయిస్ అవుతారు. తులారాశి, వృషభం లేదా మేషం. ఈ తులారాశి వారు మనోహరంగా ఉంటారు. నిష్పక్షపాతమైన మనసుతో ఉంటారు. అయితే వీరు కొన్ని సమయాల్లో నిర్ణయాత్మకంగా ఉండడంతో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి వీరిని వృషభ రాశి లేదా మేషరాశి గల వ్యక్తులు బాగా అర్థం చేసుకుంటారు. వృషభ రాశి వారు తమ జీవితంలో భాగస్వామి ఉనికిని కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఏ పనినైనా, కార్యాన్నైనా మనస్సు పెట్టి పూర్తి చేస్తారు. అటు మేషరాశి వారు భాగస్వామి మనసులో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భాగస్వామి ఎప్పుడైనా ఓవర్ ది టాప్ లో ఉండాలని మనసారా కోరుకుంటారు.
ఇక వృశ్చిక రాశి, మీనం లేదా కన్య. వృశ్చిక రాశి వారు ఓపెన్ గా ఉండరు, రహస్యాలు వారిలోనే దాచుకుంటారు. ఇలాంటి మనస్తత్వం గల వారికి మీనరాశి లేదా కన్యా రాశి గల వ్యక్తుల్లో ఒకరు మంచి భాగస్వామి అవుతారు. ఎందుకంటే మీనరాశి వారు ఆలోచనాత్మక విశ్లేషణాత్మక ధోరణితో భాగస్వామిని ముందుకు తీసుకెళ్తారు. వారి ఆధ్యాత్మిక వ్యక్తిత్వంతో భాగస్వామి భావోద్వేగాలను తేలిగ్గా గ్రహించగలుగుతారు. అటు కన్యా రాశి వారు ప్రతి విషయంలో మిమ్మల్ని కనిపెట్టుకుని భాగస్వామిని ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి ఈ రెండు రాశుల వారిలో ఒకరిని వృశ్చిక రాశి వారు వివాహ భాగస్వామిగా పొందొచ్చు. ధనుసు రాశి, ధనుస్సు లేదా కుంభం. ధనుసు రాశి వారు ఎక్కువగా సాహసాలను ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా వారు సాహస నిర్ణయాలు తీసుకున్న సమయంలో వారికి వెన్నంటే ఉండే వ్యక్తి అవసరం. అందువల్ల వారికి మరో ధనుస్సు రాశి గల వారు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయంలో ఒకే రాశి గల వ్యక్తులు భాగస్వామ్యులైతే స్వేచ్ఛ, యాదృచ్ఛికతకు విలువ ఇస్తారు. అటు కుంభరాశి వారు కూడా స్వేచ్ఛ, స్వాతంత్రాలకు వెలువిస్తారు. కాబట్టి వీరు కూడా ధనుస్సు రాశి గల వారు మంచి చాయిస్ అవుతారు. మకర రాశి, కర్కాటకం లేదా వృషభం. మకర రాశి వారు నిర్ణయాత్మక ప్రణాళికల ప్రకారం ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల వీరికి కర్కాటక రాశి లేదా వృషభ రాశి గల వ్యక్తులు భాగస్వాములుగా అవసరం. వీరు తమ భాగస్వామి ఆశయాలు, లక్ష్యాలు సాధించడానికి ఎంతగానో సహాయపడతారు. ఈ రెండు రాశుల వారు తమ భాగస్వామి జీవన శైలిని అర్థం చేసుకుని వారి ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. కర్కాటక రాశి వారు కుటుంబం, వివాహపరంగా భాగస్వామి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటారు. అటు వృషభ రాశి వారు ఎల్లప్పుడూ భాగస్వామికి నైతిక మద్దతు అందిస్తారు. ఇక కుంభరాశి, కుంభ లేదా మీనం. కుంభరాశి వారు కుంభరాశి వారినే వివాహం చేసుకోవచ్చు. అలా అయితే ఫిట్ గా ఉంటారు. లేదంటే కుంభరాశి గల వ్యక్తులు మిథున రాశి కలిగినటువంటి వారిని వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మిథున రాశి వారు భాగస్వామిగా ఉండడం అంటే బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో భాగస్వామిని వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. ఈ మేరకు వీళ్ళిద్దరూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీనరాశి, వృశ్చిక లేదా మేషం. మీనరాశి వారు ఎక్కువగా ఊహల్లో బ్రతుకుతారు. కాబట్టి వారిని రియాలిటీకి తీసుకొచ్చే వాళ్లను వాళ్ళ కాళ్ల మీద నిలబెట్టే వివాహ భాగస్వామి అవసరం. దీంతో వృశ్చిక లేదా మేష రాశి గల వ్యక్తులు ఒకరిని వీరు భాగస్వామిగా ఎంచుకోవాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు భాగస్వామిని బాగా అర్థం చేసుకుంటారు. భాగస్వామి మూడ్ ని తెలుసుకుని దానికి అనుగుణంగా మెలుగుతారు. అటు మేష రాశి వారు భాగస్వామికి స్వేచ్ఛ, సంతోషంగా ఉండేందుకు సహాయ సహకారం అందిస్తారు. భాగస్వామిలోని అత్యుత్తమ నైపుణ్యాలను బయటకు తీసుకొచ్చేందుకు వాళ్ళు కృషి చేస్తారు. ఈ విధంగా ఈ యొక్క రాశుల వారు ఎవరు చేసుకుంటే బాగుంటుందని చూస్తాం. ఇప్పుడు కుంభరాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిది? కుంభరాశి వారు మేష రాశి వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి బాగా నప్పుతుంది, కానీ కొన్ని కష్టాలు ఉంటాయి. మీ రాశి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కష్టాలున్న సందర్భాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు నడుచుకోవడం మంచిది. అలా గనక మీరు చేసినట్లయితే మంచి వ్యక్తిగా మీరు ఎదుగుతారు. ఇక కుంభరాశి వారు వృషభ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వీరిద్దరూ కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు. అయితే మీ యొక్క ఆలోచనల గురించి షేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ యొక్క నైపుణ్యాలపై కూడా మీరు దృష్టి పెడుతూ ఉండాలి. మొత్తంగా కుంభరాశి వారికి వృషభ రాశి వారితో బానే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే కుంభరాశి, మిథున రాశి. ఈ కుంభరాశి వారు కనుక మిథున రాశి వాళ్ళు పార్ట్నర్ అయినప్పుడు వాళ్ళు మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. నిజానికి అందరూ కూడా మంచి రిలేషన్షిప్ లో ఉండలేరు. అయితే వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకుని మీరు అనుసరిస్తే మీ రిలేషన్ బాగుంటుంది. అలానే వాళ్ళ యొక్క ఆసక్తిని కూడా మీరు అడిగి తెలుసుకోండి. అప్పుడు ఈ రాశి వారితో మీకు బాగుంటుంది. కుంభ, కర్కాటక రాశి. ఈ రాశి వారితో కనుక కుంభరాశి వారు ఉన్నట్లయితే వీరి మధ్య బంధం బలపడుతుంది. అలానే ప్రేమానురాగాలు బలపడతాయి. కుంభ, సింహరాశి. ఇక మనం కుంభరాశి మరియు సింహరాశి వారి గురించి చూసుకుంటే ఈ రెండు రాశులు కూడా జీవితాంతం ఆనందంగా కలిసి ఉండగలరు. అయితే రెండు రాశుల వాళ్ళు కూడా వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కుంభ, కన్యా రాశి. ఈ రెండు రాశులు కలవడం వల్ల ప్రశాంతకరమైనటువంటి జీవితం వీరు పొందుతారు. ఒకవేళ మీ పార్ట్నర్ రియాక్ట్ అవ్వకపోయినా మీ తప్పు అని భావించొద్దు. ఎందుకంటే మీ జీవితంలోకి ఖచ్చితంగా ఒకరికొకరు నిలబడతారు. పైగా ఎంతో శ్రద్ధగా కొన్ని విషయాలు చూసుకుంటారు. కుంభ, తుల. కుంభరాశి మరియు తులారాశి వారు ఒకటి అవ్వడం వల్ల ప్రేమ ఎంతో సహజంగా ఉంటుంది. దాంతో పాటుగా మీ మధ్య మంచి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల ఎలాంటి కష్టం లేక ఇబ్బంది వచ్చినా సులువుగా దాన్ని ఎదుర్కోగలుగుతారు. మీ ఇద్దరికి పర్ఫెక్షన్ లో ఎంతో అవసరం. కాబట్టి ఎప్పుడైతే మీ ఆలోచనలు సరైన విధంగా ఉంటాయో అప్పుడే ఇద్దరికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించినటువంటి పరిస్థితులు ఏర్పడినా వాటిని అస్సలు పాటించుకోకూడదు. ఇక కుంభ, వృశ్చిక. ఈ రెండు రాశుల వారు కలిసి జీవించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దాని కారణంగా మీ మధ్య ఉండే బంధం వలన ముందుగానే మీకు జీవితం పట్ల మరియు ఇతర విషయాలపై ఎంతో క్లారిటీ కలిగి ఉంటుంది.
అయితే మీరెప్పుడూ కాంప్రమైజ్ అవ్వకుండా మీ వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకోండి. మీ మధ్య ఉండే బంధంలో ఎప్పుడూ ఎలాంటి విషయాలపై వెనకడుగు వేయొద్దు. కుంభ, ధనుస్సు. ఇద్దరి మధ్య సంబంధం బావుండాలి అని అనుకుంటే తప్పకుండా వారి మధ్య అర్థం చేసుకునే గుణం ఎంతో అవసరం. అంతేకాకుండా ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదని చెప్పి గమనించుకోవాలి. ఇక కుంభ, మకర. ఎప్పుడైతే మీ మనసులో ఉన్నది స్పష్టంగా ఇతరులకు తెలియజేస్తారో అప్పుడే వారికి మీ భావన అర్థమవుతుంది. కాబట్టి మీ అభిప్రాయాలు మరియు సమస్యలను మీ పార్ట్నర్తో పంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి వాటిని ఎందుకు పాటించాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడైతే మీలో ఉండేటటువంటి ఎమోషన్స్ ఇతరులు అర్థం అవుతాయో అప్పుడే మీ పర్సనాలిటీ కూడా వారికి అర్థమవుతుంది. వీలైనంత వరకు మీ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. కుంభ. ఈ మీ రాశి మరియు మీ పార్ట్నర్ యొక్క రాశి కుంభరాశి అవడం వల్ల జీవితంలో ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు చాలా సంతోషంగా జీవించగలుగుతారు. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాల్సి వస్తుంది. సో ఇక కుంభ, మీన చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే కుంభరాశి వారు, మీనరాశి వారు కలిసి జీవిస్తారో అప్పుడు కేవలం పాజిటివ్ విషయాలపైనే శ్రద్ధ పెట్టాలి. ఇలా కాకుండా ఎలాంటి చిన్న సమస్యకైనా మీరు బాధపడుతూ ఉంటే దానివల్ల ఎంతో ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా జరిగిపోయిన విషయాలపై అస్సలు శ్రద్ధ పెట్టకండి. ఎప్పుడైతే తిరిగి వాటిని తలుచుకుని బాధపడతారో అప్పుడు మీ మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. సో చూసారు కదా, కుంభరాశి వారు ఏ రాశి వారిని చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, అలాగే ఏ రాశి వారిని చేసుకుంటే వారి జీవితం బాగుంటుందో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.